ప్రతి తల్లిదండ్రులు ముఖ్యంగా మీరు గుర్తుంచుకోవలసింది, మీరు ఆచరించవలసింది అతి ముఖ్యమైనది, మీ పిల్లలకి ఆడపిల్లలైనా కావచ్చు, మగపిల్లలైనా కావచ్చు, వారికి 13, 14, 15, 16, 17 ఈ 5 సంవత్సరాలు చాలా కీలకమైనదండి వాళ్ళు స్టేజ్లోని. ఎందుకంటే మనం ఆ స్టేజ్ని దాటొచ్చాం కాబట్టి దానిలో ఒడిదుడుకులు మనకు తెలుసు, కానీ వాళ్ళకి తెలియదు. ఆకాశంలో పక్షిని అందుకుంటాం అనేంతగా వాళ్ళు ఎనర్జీ ఉంటుంది, కానీ అందుకోలేరు. మనకు తెలియదా అందుకోలేమని? ఆ లోటుపాట్లు మనం చెప్పాలి వాళ్ళకి. ఇప్పుడు తల్లి ఎలా ఉండాలంటే, తల్లి కానీ తండ్రి కానీ మంచి స్నేహితులుగా బాండింగ్ ఏర్పరచుకోండి మీ పిల్లలతో. రోజు ఒక్క గంట అయినా సరే పిల్లలతో మాట్లాడేట్టు చూసుకోండి. అది కూడా వీలు కాదు అంటారా? రాత్రి భోజనం టైం అయినప్పటికీ అందరూ కూడా కలిసి ఒక్కసారి భోజనం చేసేలా ప్లాన్ చేసుకోండి. నైట్ ఎంత టైం అయినా పర్లేదు, 9 అవ్వండి, 9:30 అవ్వండి, 10 అవ్వండి. 10 o'clockకి అందరూ ఫ్యామిలీ మొత్తం ఒకేసారి భోజనం చేసుకోండి. భోజనం చేసినప్పుడు మాత్రం మీరు టీవీ కానీ మొబైల్ కానీ చూడకండి. చక్కగా మీ కుటుంబంతో చర్చించుకుంటూ ఈరోజు ఏం జరిగింది, స్కూల్లో ఏమైంది, ఆఫీసులో ఏమైంది, ఇంట్లో ఎలా ఉంది అన్నీ చర్చించుకొని బాగా మాట్లాడుకోండి. ఇంకొక విషయం అండి, తల్లిదండ్రులు మనం ఎంత కష్టపడుతున్నాం అనేది మీ పిల్లలకి మీరు చెప్పాలి. చెప్పకపోతే వాళ్ళకి కష్టం విలువ తెలియదు. మనం చాలా కష్టపడి వాళ్ళ ఫీజులు కడతాం, వాళ్ళకి డబ్బులు విలువ తెలియటం లేదండి. ఇప్పుడు సమాజంలో ప్రతి ఒక్కటి కూడా తల్లిదండ్రులు ఎంత కష్టపడుతున్నారు, వాళ్ళు ఎంత ఫేస్ చేస్తున్నారు ప్రాబ్లమ్స్, అవన్నీ కూడా పిల్లలకి మనం తెలియజేస్తే వాళ్ళకి ఆ కష్టం విలువ తెలుస్తుంది. చదువుకోవాలి. మేము చదివినప్పుడు గైడ్లు ఏమీ లేవు, కానీ ఇప్పుడు మన పిల్లలకి అన్ని సదుపాయాలు కల్పిస్తున్నాం. స్కూలు, ట్యూషను, ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళు, ప్రైవేట్లు అన్నీ పెడుతున్నాం, కానీ ఎందుకు పిల్లలు చదవటం లేదు? మన యొక్క ముద్దు తగ్గించండి. మీరు ఎలా ఉండండి, ఒక స్నేహితుడితో ఎలా ఉంటారో అలా మాట్లాడండి. మీ పిల్లలు కదా గసరడము, కొట్టడము, ఆజమాషి చేయడము, మీరు పెద్ద వాళ్ళు చిన్న అది కాదు, ఒక ఫ్రెండ్లా ట్రీట్ చేయండి. ఈ 5 years మీరు ఎంత ఫ్రెండ్లీగా ఉంటారో వాళ్ళు ఉజ్వలమైన భవిష్యత్తుకి మీరు పునాది వేస్తున్నట్లండి.